నమస్తే, వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. గత 30 సంవత్సరాల నుంచి ఆశ్రమ పాఠశాలలో హాస్టల్స్లో పనిచేస్తున్న డైలీ వైజ్ వర్కర్స్ సమస్యలు పరిష్కారం చేయాలని గత 4 రోజులుగా నిరవధిక సమ్మె ఎక్కడికక్కడ హాస్టల్ ముందు చేస్తుంటే పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఐటీడీఏ కార్యాలయం ముట్టడి చేశారు. మొన్ననూరు అంబేద్కర్ చౌరస్తా నుండి కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి కార్యాలయంకు చేరుకుని అక్కడే బైఠాయించారు. కార్యక్రమంలో డైలీ వైజ్ వర్కర్స్ యూనియన్ జేఏసీ నాయకులు, పర్వతాలు రాష్ట్ర నాయకులు సురేందర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు మలేష్, భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు వెంకటయ్య, పద్మ, బాలమణి, నీలమ్మ, అంజమ్మ, మణి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి డైలీ వైజ్ వర్కర్స్ ట్రైబల్ హాస్టల్స్, ఆశ్రమ పాఠశాల, అట్లాగే హాస్టల్స్, కాలేజీలో ఉండేటటువంటి ట్రైబల్ సంబంధించినటువంటి అన్ని వసతి గృహాలలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు, డైలీ వైజ్ వర్కర్స్ వారి యొక్క సమస్యల పరిష్కారం కోసమై గత 4 రోజుల నుంచి నిరవధిక సమ్మె ఎక్కడికక్కడ హాస్టళ్ల దగ్గర పిల్లలకు భోజనాలు వండకుండా ఈరోజు సమ్మె చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కనబడతా ఉంది. అందులో భాగంగానే నాగర్ కర్నూలు జిల్లాలో ఉండేటటువంటి 29 హాస్టల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు అందరూ కూడా ఈరోజు సమ్మెలో దిగబడ్డారు. సమ్మె చేస్తూ ఉన్నారు. 4 రోజుల నుంచి విద్యార్థులు వంట చేసుకోవాలంటే కన్నమ్మ తిప్పలు పడుతున్నటువంటి పరిస్థితి హాస్టళ్లలో ఉంది. విద్యార్థులే గిన్నెలు కడుక్కుంటా ఉన్నారు. విద్యార్థులే వంట వార్పు చేసుకొని మళ్ళీ స్కూల్కి వచ్చే పరిస్థితి ఉంది. ఇంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాలను ఎక్కడ కూడా చూడలేదు. 4 రోజుల నుంచి సమ్మె చేస్తూ ఉంటే ప్రభుత్వం చర్చలకు పిలిచి సమస్యల పరిష్కారం చేయాల్సింది పోయి ఈరోజు నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా ఆలోచన చేయండి, వెంటనే చర్చలకు పిలవండి. జేఏసీ నాయకులను చర్చలకు పిలిచి వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారం కోసం ఒక కొలిక్కి రావాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్పి సిఐటిగా, జేఏసీగా మేము ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నాం. వాళ్ళు అడుగుతున్నది ఏమయ్యా, ఈ రాష్ట్రంలో ఏమన్నా గొంతమ్మ కోరికలు అడుగుతా ఉన్నారా? వాళ్ళ కుటుంబం గడవడానికి, బతుకు జీవనం బండి ముందుకు సాగడానికి అయ్యా మాకు ఇస్తున్నటువంటి వేతనం బరాబర్ ఇవ్వండి అని చెప్పి అడుగుతూ ఉంటే గత 9-10 నెలల నుంచి వాళ్ళకి జీతాలు లేకుండా పస్తుల్లో ఉండి ఈరోజు వంట వార్పు చేస్తూ విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించే దాంట్లో భాగాన ఉండినటువంటి డైలీ వైజ్ వర్కర్లకు 9-10 నెలల జీతాలు ఇవ్వకపోతే ఎట్లా తినాలని ఈరోజు మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకనే ఆలోచన చేయండి, ఈ ప్రభుత్వం ఇప్పటికైనా 9 నెలల బకాయి వేతనాలు వెంటనే వారి యొక్క అకౌంట్లలో జమ చేయాలని ప్రధానమైనటువంటి డిమాండ్ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. అట్లాగే ఈరోజు దేశంలో, ప్రపంచంలో మనం ఎక్కడ లేనటువంటి పరిస్థితి. ఒకవైపు ధరలేమో ఆకాశాన్ని అంటుతున్నాయి, కొనలేని స్థితిలలో మనం ఉన్నాం. వస్తున్నటువంటి జీతమే అరకొర జీతం, చాలా తక్కువ వేతనాలు. 14,000 జీతం వస్తే 14,000 జీతంలో మళ్ళీ తగ్గించి ఇవ్వాలని చెప్పి దుర్మార్గమైనటువంటి కేసీఆర్ ఒక జీవోని తీసుకొచ్చారు. 64 జీవో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ కేసీఆర్ తీసుకొచ్చిన జీవో. ఆ జీవో తీసుకొస్తే రేవంత్ రెడ్డి రద్దు చేస్తాడని అనుకున్నాం. వచ్చిన వెంటనే ఆ జీవోని అమలు పెట్టాడు. ఎంత దుర్మార్గమయ్యా ముఖ్యమంత్రి గారు, వస్తున్న జీతాన్ని కూడా తగ్గించి ఇవ్వాలనేటటువంటి జీవోను అమలు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి తగ్గదు. రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మేము చెప్తా ఉన్నాం, తెచ్చినటువంటి జీవోను రద్దు చేయాలా, ప్రస్తుతం పాత పద్ధతిలో వేతనాలు ఇవ్వాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇస్తున్నటువంటి జీతానికి సంవత్సర కాలం పనిచేస్తే 50 నుంచి 90 వేల వరకు వేతనాలు తగ్గే పరిస్థితి ఉంది. వస్తున్న జీతాలే తగ్గించి ఇస్తూ ఉన్నారు. ఈ జీవో ఎందుకని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అయ్యా, మిగతా ఉద్యోగులకు పిఆర్సీలు, హెచ్ఆర్ఏలు పెంచి 1,00,000 నుంచి 1,50,000 వరకు జీతాలు ఇస్తున్నారు కదా, మేము వాళ్ళకంటే అధ్వానమా? మా బతుకులు ఎట్లా, మా పిల్లల్ని ఎట్లా చదివించుకోవాలో మీకు అర్థమవుతుందా అని చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. అందుకనే ఈరోజు అన్ని పద్ధతిలో ఉన్నట్టు మిగతా డిపార్ట్మెంట్లలో ఇస్తున్నట్టుగానే టైం స్కేల్ ప్రకారం ఉద్యోగం ఇవ్వాలని చెప్తా ఉన్నాం. 35 ఏళ్ల నుంచి ఈ ఆశ్రమ పాఠశాలలో, ట్రైబల్ పాఠశాలలో పని చేసి మా కళ్ళు కాయలు కాస్తా ఉన్నాయి, మా కళ్ళు చూపులు పోయినాయి.
మా బతుకంతా ఆగమైపోయిందా ఉంది. ఇప్పటికైనా మా బాధలు పట్టించుకోండి అని చెప్పి ఈ ఉద్యోగులంతా కూడా ఈరోజు ఐటీడీఏ ఆఫీస్ ముందుకు రావడం జరిగింది. పిఓ లేరని చెప్తా ఉన్నారు, డిటిడిఓ లేరని చెప్తా ఉన్నారు. ఇది న్యాయమా అని మేము అడుగుతా ఉన్నాం. ఎవరో ఒక్కరు వచ్చి మా బాధను కనీసం వినండి అని చెప్పి చెప్తా ఉన్నాం. కానీ వినే పరిస్థితి కూడా లేదంటే దుర్మార్గం. ఒక పక్క వార్డెన్లు, ఒక పక్క హెచ్ఎంలు ఇప్పటికే ఆ కార్మికులను భయపెడుతున్నటువంటి పరిస్థితి హాస్టల్లో కనబడతా ఉంది. చదువు రానటువంటి వాళ్ళు, అమాయకులు, పనిని నమ్ముకొని బతుకుతున్నటువంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళని భయపెట్టి పని చేయాలని చెప్పి ఒత్తిడి ఒక పక్క వార్డెన్లు, హెచ్ఎంలు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ మేము చెప్తా ఉన్నాం, అయ్యా గత అనేక సార్లు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కాగితాల రూపంలో సమస్యలను చెప్పి చెప్పి అలసిపోయే లాస్ట్కు మాకు పరిష్కారం మార్గం దొరకకనే అన్నం బంద్ చేసి ఈరోజు సమ్మెలోకి వెళ్ళడం జరిగింది. చేస్తున్నటువంటి సమ్మెను కూడా విచ్ఛిన్నం చేయడానికి ఒక పక్క అధికారులు భయపెడతా ఉన్నారు, ఒక పక్క జిల్లా అధికారులు భయపెడతా ఉన్నారు, ఒక పక్క హాస్టల్ వార్డెన్లు, హెచ్ఎంలు భయపెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మేము చెప్తా ఉన్నాం, మీరు చేసేటటువంటి హాస్టల్లో పనిచేస్తున్నటువంటి వార్డెన్కు 1,50,000 ఉద్యోగం నెల 1వ తారీఖు నాడు ఎత్తుకుంటా ఉన్నారు. 9 నెలల నుంచి మేము పని చేస్తే మాకు జీతాలు ఇవ్వకపోతే మేము ఎట్లా బతకాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా అధికారులు, వార్డెన్లు ఈ పోరాటాన్ని సహకరించాలి, అవసరమైతే పూర్తిగా సహాయం చేయాలి. ఈ ఉద్యమానికి ముందుకు సాగే విధంగా ప్రభుత్వమే దిగి వచ్చి మా సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి మేము సిఐటిగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వాళ్ళు అడుగుతున్నది ఏంటి, గతంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 2008 నుంచి 10 వరకు అనేక అధికారులతోటి సమావేశం పెట్టి ఒక సర్క్యులర్ జారీ చేసిన దాంట్లో ఏముందయ్యా, 5 ఏళ్ల పాటు సర్వీస్ చేసిన వాళ్ళకి అందరికీ కూడా రెగ్యులర్గా చేయాలని చెప్పి తీసుకొచ్చారు. అట్లాగే ఆ రెగ్యులర్తో పాటు ఈరోజు ఉద్యోగులకు అందరికీ కూడా పిల్లలు సంఖ్యను పట్టించుకోమని చెప్పి అనుకుంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఈ జిల్లా కలెక్టర్లు అనుకుంటా ఉన్నారు, ఏమనుకుంటున్నావు, మీరు ఇంకో 2 రోజులు ఇట్లే నిర్లక్ష్యం చేస్తే ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ముఖ్యమంత్రి సీటు ప్రగతి భవన్ చెప్తా ఉన్నాం. మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడైనా చర్చకు చేయాలి, సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్ చేస్తాం. ఐకమత్యంతో ఇప్పటికీ పిల్లలు వండుకుంటా ఉన్నారు హాస్టల్లో, కొంతమంది రెగ్యులర్ వర్కర్లు ఉన్నారు, అది కూడా అడ్డుకొని తీర్థమని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. పిల్లలు పస్తుల్లో ఉంటే పిల్లల తల్లిదండ్రులను మా పక్షాన మాట్లాడే విధంగా ఇంటింటికి వెళ్ళి వాళ్ళను అందరినీ కూడా ఐక్యం చేస్తాం. మా పోరాటానికి పిల్లల తల్లిదండ్రులను కూడా మద్దతుగా తీసుకొస్తాం రాబోయే కాలంలో. ఇంకా మా ఐక్యతకు మేము చేసినటువంటి కొద్దిమంది అనుకుని ఈరోజు రేవంత్ రెడ్డి రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటుంది, కానీ వీరికి వెనకాల సిఐటి కార్మిక సంఘం ఉందనేది మర్చిపోవద్దని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. అనేక రంగాల్లో ఉండేటటువంటి కార్మికులు, ఆశా వర్కరు, అంగన్వాడీ, డైలీ వైజ్లో పనిచేస్తున్నటువంటి అనేక రంగాల్లో ఉండేటటువంటి గ్రామ పంచాయతీ కార్మికులు, మున్సిపాలిటీ కార్మికులు, అట్లాగే అనేక రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా వీళ్ళ వెనకాల సపోర్ట్గా రాబోయే కాలంలో పరిష్కారం చేయకపోతే వీళ్ళ వెనకాల ఉద్యమానికి తీవ్రతరం చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అందుకనే ఇప్పటికైనా ఆలోచన చేసి ప్రభుత్వం వెంటనే వాళ్ళు అడుగుతున్నటువంటి పద్ధతిలో ఏవైతే ప్రధానమైనటువంటి డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లను వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళు అడుగుతున్నది ప్రధానమైన 4 డిమాండ్లు. ఆ డిమాండ్లు కూడా, ఒకటి, పెండింగ్లో ఉన్న 9 నెలల జీతాలు వెంటనే విడుదల చేయాలి. ఇంకొకటి, టైం స్కేల్ ప్రకారం వాళ్ళకి వేతనాలు ఇవ్వాలని చెప్పి చెప్తా ఉన్నాం. 64 జీవోలు రద్దు చేయాలని చెప్తా ఉన్నాం. ప్రమాద బీమా ఏమన్నా జరిగితే 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే మట్టి ఖర్చులకు 50,000 రూపాయలు ఇవ్వాలని చెప్తా ఉన్నాం. ఈ ప్రధానమైనటువంటి డిమాండ్ల పరిష్కారం కోసం చర్యలు చేపట్టకపోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ డైలీ వైజ్ వర్కర్స్ యూనియన్ జేఏసీ నాయకత్వంలో రాబోయే కాలంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు, పోరాటాలు కొనసాగిస్తామని చెప్పి ఈరోజు ఐటీడీఏ పిఓ
లేకపోతే అధికారులు వచ్చి వాళ్ళకు ప్రధానమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి మీకందరికీ కూడా పేరు పేరున